नमोस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दन। Please welcome sir. సర్వీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండ్రో 3000 బోర్లు ఒక వాటర్ మెన్ ఆయనకు అవార్డు రావడం, మంచినీళ్ళ సమస్య జిల్లాలోనే కాదు స్టేట్లో ఎక్కడ అవసరం ఉండి ఆయన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం వాళ్ళ ఆ ప్రాంతం వాళ్ళని చూడకుండా సర్వీస్ అయితే మొదలు పెట్టిండ్రో 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ సంవత్సరం నుంచి చదువులో కూడా ఎవరైతే బీద అట్టడుగు వర్గాలలో ఉన్న పిల్లలు కోసం చదువు కోసం కూడా ఎక్సలెన్సీ అవార్డు అనేది ఒకటి స్టార్ట్ చేసుకుందాం మనం ఎంఎస్ఎస్ తరఫున. దీనికి కూడా పరిమితులు లేవు, జిల్లాని పరిమితి లేదు, రాష్ట్రానికి పరిమితి లేదు. ఎక్కడైనా సరే పేద విద్యార్థులు చదువులకు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఎవరున్నా సరే ముందుకు వస్తే వాళ్ళకు మీరు చదువు ఒక్కటే చదవండి, మిగతాది మైనపల్లి చూసుకుంటాడు అనే భరోసా ఇచ్చే విధంగా ఇలా అవకాశాలు ఎన్నో వస్తాయి. చదువు అనేది ప్రతి ఇంటికి అవసరం. బేసిక్ ఇంతకుముందు 10th చూసేవాళ్ళు, ఇవాళ 10th పనిచేయదు. ఇంటర్మీడియట్ కూడా కాదు, డిగ్రీ కావాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలను ఆయన ప్రోత్సహించే అవసరం ఉన్నది, అవకాశం ఉన్నది. ఆయనకు అమ్మాయిలంటే ఒక పక్షం కాబట్టి ఆడపిల్లలు చదువుకునే స్తోమత లేకుండా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరున్నా సరే ఆయనకు ఒక్కసారి చెప్తే వాళ్ళు ఎంత వరకు చదువుకున్నా సరే ఎంఎస్ఎస్ ముంగటి ఉంటుంది అని చెప్పి ఈ సభాముఖంగా ఇక్కడ రీచ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. పిల్లలు అల్వాల్ నుంచి ఇవాళ 30 మంది పిల్లలు స్టేట్ 10వ ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న కాలేజ్ నుంచి, ఒక పేరు ప్రఖ్యాతులు లేకుండా, ఒక బ్రాండెడ్ లేకుండా, ఒక చిన్న కాలేజ్ నుంచి ఇంత మంచి ఫలితాలు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి, టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా ఎంఎస్ఎస్ తరఫున మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు అండి. పిల్లలు వచ్చే సంవత్సరం ఇంకా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాలని మైనపల్లి అనంతరావు గారి తరఫున ఎంఎస్ఎస్ తరఫున మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. మేనేజ్మెంట్ థ్యాంక్స్ అండి.